హాయ్ ఆశా బేబీ. ఏం తింటున్నావమ్మా? ఇది నీకు నచ్చదు కదా, కాబట్టి నేను తినేస్తానే. అమ్మా, అత్త చూడమ్మా ఏం చేస్తుందో. నా దోశ లాక్కుని తినేస్తుందమ్మా. ఏమా, ఆ పిల్ల ఒక్క దోశ తినటానికి నాన్న తిప్పులు పెడుతూ ఉంటుంది, అది కూడా నువ్వు తినేసావా? నమస్తే అన్నా. దోశ ఏం బాలేదని నాన్నతో చెప్పు, సరేనా? అదిగో వచ్చేసారు చూడు. ఏం తల్లి, స్కూల్కి వెళదామా? టిఫిన్ తినడం అయిందా మరి? నాన్న, అమ్మ రోజు నాకు దోశ పెడుతుంది నాన్న, నేను అది తినలేకపోతున్నా నాన్న. అలాగా, సరే. నాన్న ఈరోజు సాయంత్రం పని నుంచి తిరిగి వచ్చేటప్పుడు నీకు బిర్యానీ తీసుకొస్తాడు, సరేనా? మరి నాకు బిర్యానీ? నీకు లేకుండానమ్మా, నువ్వు ఇంటి గారాలు తల్లివి కదా. అవును, ఇలాగే అప్పుడప్పుడు చెల్లెలకి కూతురికి బిర్యానీలు కొనిస్తూ ఉండండి. ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నాను కదా, రోజంతా వంటగదిలో ఏడుస్తూ పక్కింటి వాళ్ళ బాధలు భరిస్తూ ముక్కులో నుంచి దారం కారిపోతున్నా. మీకు ఇవన్నీ ఎక్కడ అర్థమవుతాయి? అన్నయ్య, వదినకు కూడా కలిపి బిర్యానీ తీసుకురా. సరే సరే, నువ్వేం కష్టపడక్కర్లేదు. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు కూడా కలిపి బిర్యానీ తీసుకొస్తాను. సంతోషమేనా? మటన్ బిర్యానీ. ఏంటన్నా తినకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను తర్వాత తింటాలేమ్మా. అల్లుడేడి? రెడీ అవుతున్నారు. అమ్మా వదన, ఈ రోజు పాపను స్కూల్లో నువ్వు దించే, మేము అర్జెంటుగా బయటికెళ్ళాలి. సరే మావయ్య. ఏంటి మావయ్య? మిల్లు వరకు పోయొద్దాం. విషయం ఏంటో చెప్పండి. రా చెప్తాను. టిఫిన్ తినేసి వెళ్ళండి. బయట తింటాలే. రేకుంటే బడి తీరా. మొత్తం దొంగలన్నీ కోసి చూసారా? 2 లోడ్లు చూసామన్నా, మొత్తం అన్ని కూలిపోయి ఉన్నాయి. మిగిలిన దొంగలు? మిగతావన్నీ కోసి చూస్తే గానీ చెప్పలేమయ్యా. ఈ జేపీ అంటే మావయ్య కలప చూసి కొంటున్నాడా లేక కళ్ళు మూసుకొని కొంటున్నాడా? ఒకసారా 2 సార్లా? ఎన్నిసార్లు నష్టపోవాలి? పైగా అడిగితే నాకే నీతులు చెప్తాడు. రండి, ఈ టేకులకి ఇచ్చిన చెక్కులు పాస్ అయి ఉంటాయా? నేననే పాస్. ఏటో ఆ విషయంలో జాగ్రత్తగానే ఉంటాడు. రైట్, బట్టి తీరా. కింద ఉన్నవన్నీ లారీలోకి ఎత్తేయండి. హలో సేటు, నువ్వు మాత్రం జీవితం అంతా ఇక్కడే ఉంటూ కోట్లు సంపాదించుకోవాలి, నేను వీధులు వెంబడి ముష్టెత్తుకోవాలి, అంతే కదా? ఎందుకు రత్నం ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి నీ సమస్య? డబ్బులు మాత్రం ఖచ్చితంగా తీసుకోవడం తెలుస్తుంది కదా. లోడ్ పంపించేటప్పుడు మంచి వాటిని చూసి పంపించడం తెలీదా? 1.5 కోటికి పుచ్చిపోయిన కలపనంతా ఏరి పంపించావే, మనిషివే నువ్వు? తొందరపడి మాట్లాడుకు రత్నం. నేను పంపించిన సరుకంతా నంబర్ 1 టేక్వుడ్. అవునా? అయితే వెళ్లేదారిలో దెయ్యాలేవో ఆ దొంగలన్నీ మార్చేసి ఉండాలి, అంతే కదా? సేటు, ఇప్పటికే ఎన్నో లక్షలు నష్టపోయి కడుపు మంటతో ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. ఒకసారి అక్కడికి వచ్చి చూడు, అప్పుడు నీకే అర్థమవుతుంది. ఏ ఐజాక్, ఇలా రారా. ఆ రోజు వీళ్ళ లోడెక్కించింది ఎవరు? నేనేనయ్యా. అన్ని దొంగలు పుచ్చిపోయి ఉన్నాయి, ఒకటి కూడా బాగలేదంటున్నారు. అలా ఏం లేదు. అసలు ఏం జరుగుతుంది? నిజం చెప్పు. ఏం లేదయ్యా, అన్ని మంచియే. ఏం జరిగిందిరా? ఏం లేదన్నా, నేనేం చేయలేదు, అన్ని మంచి దొంగలే. నిజం చెప్పేస్తా. నేను ఇదంతా మీ పార్ట్నర్ జేపీ గారు చెప్పినట్టే. ఏం చెప్పాడు? మంచి దొంగలన్నీ తీసుకెళ్లి మునిరత్నం అంగట్లో దించమన్నారు. అక్కడ ఉన్న పుచ్చిపోయినవన్నీ మీ మిల్లులో దించమన్నారన్నా. ఆయన చెప్పారని అలా చేసామన్నా. సరే సరే, ఓకే, నేను చూసుకుంటానులే. ఏ జేపీ, నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీద పడేయాలనుకుంటున్నావు, అంతేనా? నీకు తోడుగా సాయపడే దొంగలు వీడేనా లేక ఇంకెవరైనా ఉన్నారా? ఈనాడైనా నిన్ను పార్ట్నర్గా చూసానా? నా ఫ్రెండ్ అనుకున్నాను కదరా. అలాంటిది నన్ను మోసం చేయడానికి నీకు మనసేలా వచ్చిందిరా? రత్నం, ఇప్పుడేమైపోయిందని ఇలా మాట్లాడుతున్నావు? సేటికి నీ బామర్ది చెక్ ఇవ్వలేదు, నా సొంత చెక్ ఇచ్చాను. ఆ డబ్బు నొక్కేయడానికి ఆ ఫ్రాడ్ గాడు మునిరత్నంతో కలిసావు, అంతేగా? ఇలాగే ఒక్కొక్కసారి నన్ను మోసం చేసి కోట్లు పోగేసుకున్నావు, అవునా? ఊరికే రోడ్లో పోయే వాళ్ళని తీసుకొచ్చి నాతో గొడవ పడక రత్నం. నా దగ్గర కోట్లాది డబ్బుందంటే అది నా టాలెంట్. నాకు మాత్రం పెళ్ళాం బిడ్డలు లేరా? అందుకని నా భార్య బిడ్డల్ని వీధుల్లో అడుక్కునేలే చేద్దామనుకున్నావా? రత్నం, 4 రాళ్లు వెనకేసుకోవాలంటే 4 ధరలు వెళ్లే తీరాలి. ఇప్పుడేంటి, నీకు కావాల్సిన డబ్బు తీసుకుని ఇందులోంచి తప్పుకో. రే జేపీ, రక్తం ఆవిరయ్యేలా కష్టపడి ఈ వృత్తిలో నిలబడ్డాను.
4 డబ్బులు ఎక్కువ కూడబెట్టగానే నన్నే ఎదిరిస్తావా? నన్ను బయటికి పంపడానికి ముష్టి రథవా? కావాలంటే నీ బెదిరింపుల్ని ఆ ఊరోళ్ళ దగ్గర చూపించుకో. నా జోలికొచ్చావో పొడిచి పేగుల్లాగేస్తాను. నువ్వెప్పుడు నా ఆఫీస్కి వచ్చి నన్ను కొట్టబోయావో అప్పుడే నీకు నాకు కనెక్షన్ కట్ అయిపోయింది. ఇదిగో నీకెంత కావాలో తీసుకుని బయటికి దొబ్బే. నువ్వు బయటికి పొమ్మంటే పోవడానికి నేనేం నీ ఇంటి పనివాణ్ణి కాదు. నిన్ను నరికి పోగులేసి జైలుకు పోవడానికి కూడా నేను భయపడను. రత్నం, వీడి దగ్గర ఇంకా నరుకుతా చంపుతా అంటూ నిలబడటంలో అర్థం లేదు. రా చెప్తా. రే జేపీ, పోలీసు కోర్టు చట్టం ఇంకా చచ్చిపోలేదు, అన్నీ ఇంకా బతికే ఉన్నాయి. మేం చూసుకుంటాం, వస్తాం. రా రత్నం, రా పోదాం. అయ్యో